కానీ నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఏదైతే చెప్పిందో ఆ మేరకు రైతుకు దిగుబడులు రాలేదు, చాలా నష్టం జరిగింది. కింటా పండుతుంది అన్న చోట పావు కింటా కూడా దిగుబడి రాలేదు. అలాంటి సందర్భంలో ఇక్కడ రైతులందరూ ఆంధ్రప్రదేశ్ జిల్లా రాష్ట్రంలోని రైతులు, తెలంగాణ రాష్ట్రంలోని రైతులు, ఖమ్మం జిల్లా రైతులు, మహబూబ్నగర్ జిల్లా రైతులు, వరంగల్ జిల్లా రైతులు వాళ్ళ జిల్లా కన్జ్యూమర్ ఫోరంలలో కేసులు వేశారు. కేసులు వేసి మాకు నష్టపరిహారం రావాలని కోరుకున్నారు. అప్పుడు నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఏమని వాదించింది అంటే 2-3 అంశాలలో వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి వీల్లేదు అంది. ఒకటి, రైతు కన్జ్యూమర్ కాదు కాబట్టి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వీళ్ళకి వర్తించదు, నష్టపరిహారం ఇవ్వద్దు. 2, వాళ్ళకి నష్టం జరిగితే ఒప్పంద ప్రకారం ఇది మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్ జరగాలి, ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి, కానీ కన్జ్యూమర్ ఫోరంకి రావద్దు. ఈ నేపథ్యంలో ఇవ్వద్దు అంటే కూడా డిస్ట్రిక్ట్ ఫోరము, స్టేట్ ఫోరం కూడా రైతుకు అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. అది నేషనల్ కన్జ్యూమర్ ఫోరం కూడా నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ కూడా వెళ్ళింది నేషనల్ కన్జ్యూమర్ ఫోరంకి. అక్కడ కూడా రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే నేషనల్ ఫోరం ఇచ్చిన తీర్పు మీద నేషనల్ సీడ్ కార్పొరేషన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది.